హలో గైస్. సో ఇవాళ మన మెడికల్ టర్మ్స్లో సఫీనస్ వీన్ అనేసి అయితే చూద్దాం. సో వీన్స్ అంటే ఏంటి? డియాక్సినేటెడ్ బ్లడ్ అంతా క్యారీ చేస్తాయన్నమాట. లైక్ ఎంటైర్ బాడీ నుండి ఈ వీన్స్ అనేది డియాక్సినేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి, ఎక్సెప్ట్ పల్మనరీ వీన్. పల్మనరీ వీన్ మాత్రం లైక్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ డైరెక్ట్గా లైక్ లంగ్స్ నుండి తీసుకొస్తుంది అనేసి మనం ఎప్పుడైనా చదువుకున్నాం కదా. సో సఫీనస్ వీన్ అంటే ఏంటంటే లైక్ మన థై అయితే ఉంది కదా, సో థై దగ్గర నుండి క్యాల్ఫ్ లైక్ మన నీ జాయింట్ వెనకాల బల్క్గా ఉంటుందన్నమాట. సో ఆ మజిల్ని లైక్ క్యాల్ఫ్ అని కూడా అంటామన్నమాట. సో మన థై దగ్గర నుండి ఆ క్యాల్ఫ్ వరకు ఒక వీన్ అయితే ఎక్స్టెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఆ వీన్నే సఫీనస్ వీన్ అని అయితే అంటామన్నమాట. సో ఈ వీన్ ఎప్పుడు రేర్గా యూజ్ చేస్తారు, మ్యాక్సిమం ఇది యూజ్ చేయరు, జస్ట్ అలాగే వదిలేస్తారు. లేదంటే ఇలాంటి విన్ను ఎప్పుడు యూజ్ అవుతుంది మన బాడీ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, సర్జరీస్కి వచ్చినప్పుడు అనేసి అంటే యాక్చువల్గా సో కరోనరీ బైపాస్ గ్రాఫ్ట్ అనేది జరుగుతుంది కదా, సిఏబీజే అనేసి అంటారు, పెద్ద ఆపరేషన్ అనేసి. సో అలాగా సిఏబీజే జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ వీన్ అయితే రీప్లేస్ చేస్తారు. సో సెకండరీ హైపర్ టెన్షన్ అంటే ఏంటి? మనం హైపర్ టెన్షన్ అంటే చూసేసాం. సో ఏదైనా కాజెస్ వల్ల కూడా లైక్ కార్డియాక్ ఇష్యూస్ వల్ల, ఎక్కువ ఫ్యాటీ డిస్పోజిషన్ వల్ల, లేదా బ్లడ్ క్లాట్స్ వల్ల ఏమవుతుందంటే ఈ ఆర్టరీ డిసీజెస్ వస్తాయి. సో ఆర్టరీ డిసీజెస్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది ప్రైమరీ హైపర్ టెన్షన్ అనమాట. సో పల్మనరీ హైపర్ టెన్షన్ అని ఇంకొకటి ఉంది. సో లంగ్స్లో ఎప్పుడైతే ఆర్టరీస్లో ఇష్యూస్ వస్తుందో సో అప్పుడు పల్మనరీ హైపర్ టెన్షన్ అనేది అంటామన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, సెకండరీ హైపర్ టెన్షన్ అంటే ఏంటి? సో సెకండరీ హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే యాక్చువల్గా రిమైనింగ్ బాడీ పార్ట్స్ అయితే ఉన్నాయి కదా, సో రిమైనింగ్ బాడీ పార్ట్స్లో ఎప్పుడైతే ఏదైనా డిసీజెస్ వచ్చి సో వాటి వల్ల ఈ హార్ట్ పైన ప్రెషర్ పడి సో దీన్నే లైక్ సెకండరీ హైపర్ టెన్షన్ అయితే అంటామన్నమాట. సో మెయిన్గా హార్ట్ మీద కాకుండా ఇతర బాడీ పార్ట్స్ వల్ల అవి డ్యామేజ్ అవ్వడం, అవి ఇన్ఫెక్షన్ అవ్వడం, అవి డిసీజ్ అవ్వడం వల్ల హార్ట్కి అనేది ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో ఆ కండిషన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అనేది అంటామన్నమాట. సో గైస్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం, షార్ట్స్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి.